ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క లెంట్ డేస్ సందర్భంగా మనము నిత్యము ప్రభు మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రాముఖ్యంగా శిలువలో ప్రభువారు పలికినటువంటి 7 మాటలు ధ్యానం చేద్దాం. ముందుగా ఆయన పలికినటువంటి 7 మాటలను చదువుదాం. తరువాత ఒక్కొక్కటిగా ఒక్కొక్క మాటను ధ్యానం చేస్తూ ప్రభు కృపను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. అదే రీతిగా రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనం. మూడవ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. నాలుగవ మాట, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఐదవ మాట, నేను దప్పిగొనుచున్నానెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. ఆరవ మాట, సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. ఏడవ మాట, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. ప్రియమైన స్నేహితులారా, ప్రభువారు సిలువలో పలికినటువంటి అమూల్యమైన ఈ 7 మాటలు మనం విన్నాం కదా. వాటిలో ఒక్కొక్క మాటను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి మాటను ఈ దినాన్న మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో రాయబడి ఉంది. అది మీ కొరకు నేను చదువుతాను. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ప్రియమైన స్నేహితులారా, ప్రభువారు మొట్టమొదట పలికినటువంటి మాట క్షమించడం. ప్రభువారు ఈ క్షమాపణ ఎవరికి ఇస్తున్నారు? సర్వమానవాళికి ఇస్తున్నారు. ఏ ఒక్కరికో కాదు, ప్రతి ఒక్కరిని క్షమిస్తూ ఉన్నారు. ఆయన యొక్క క్షమాభిక్ష అందరికీ దొరుకుతుంది. కాబట్టి ప్రభువారు క్షమించమని పలికిన ఈ మాటను ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట పలికిన ఈ మాట తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. మనమందరము కూడా మనకి సమస్య వచ్చినప్పుడు కానీ, మనకి ఇబ్బంది తలెత్తినప్పుడు కానీ మనల్ని ఆదరించే వారితో మాట్లాడతాం కదా. మనకి సహాయం చేయగలరు అన్నవారితో మాట్లాడతాం కదా. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి పరిస్థితిలో కూడా మొట్టమొదటిగా తండ్రితోనే సంభాషించేటువంటి వారు, తండ్రికే విన్నవించేటువంటి వారు, తండ్రితోనే మాట్లాడేటువంటి వారు. ఆ రీతిగానే సిలువ పైన కూడా ప్రభువు తండ్రిని మర్చిపోలేదు. తండ్రికే ప్రథమ స్థానం ఇస్తూ ఆయన మొట్టమొదటి మాట తండ్రితో సంభాషిస్తూ ఉన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రియమైన స్నేహితులారా, మన మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా, ఎలాంటి స్థితిలోనైనా మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుని గణపరిచేదిగా ఉండాలి. దేవుని మాట అయి ఉండాలి. దేవునితో సంభాషించేదై ఉండాలని మరి ఈ మాటను బట్టి మనం గమనించగలం. అది ఎంతవరకు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, తుది వరకు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. చిట్ట చివరి గడియ వరకు కూడా మనము దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలని ఇక్కడ ప్రభువారు పలికిన మాటలో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అలాగే ప్రతి ఒక్కరిని కన్న పిల్లల వలె చూచుకున్న ఆయన ప్రేమను ఇక్కడ మనము స్పష్టంగా గమనించగలుగుతాం. అనగా ప్రియమైన స్నేహితులారా,
మరి తండ్రి తన పిల్లలను వారు ఎంత తప్పు చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత మరి హింసించినా కూడా తండ్రి క్షమించేవారు. తండ్రికి క్షమించే గుణం ఉంటుంది. అందుకనే వారి పిల్లలు ఎలాంటి పని చేసినా కానీ వాడు తెలియక చేశాడులే అని చెప్పేసి తండ్రి అంటాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అనగా, ఇక్కడ ఎవరైతే ఆయనను హింసిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయనను బాధ పెడుతూ ఉన్నారో, ఎవరైతే ఆయనను మరి మరణానికి గురి చేస్తూ సిలువనెక్కిస్తూ ఉన్నారో వారి గురించి ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారేమి చేయుచున్నారో వారు తెలియక చేస్తూ ఉన్నారని తండ్రితో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా చిన్నపిల్లలు కాదు, ఎవరు కూడా జ్ఞానం లేనివారు కాదు. కానీ ప్రభు యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి ఆయన చిన్న పిల్లల వలె మనల్ని చూస్తూ ఉన్నాడని స్పష్టంగా అర్థమవుతా ఉంది. వారి కొరకు క్షమాపణ అడగటానికి ప్రభువు ప్రేమ ఎంతో గొప్పగా అక్కడ కనిపిస్తూ ఉంది. అందుకే తండ్రిని అంటూ ఉన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వారిని క్షమించమని. ఎందుకో తెలుసా ప్రియమైన స్నేహితులారా, ప్రేమ మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ సమస్త దోషములను కప్పును. మనము ప్రేమ గురించిన వాక్యాలు మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం గమనించగలుగుతాం. ప్రేమ గురించి స్పష్టంగా రాయబడి ఉన్న మాటలు అక్కడ ఏంటంటే, ప్రేమ ఎలాగుంటుందంట, క్షమాపణ కలిగి ఉంటుంది. ప్రేమ ఎలాగుంటుందంట, సమస్త దోషములను కప్పుతుందంట. అనగా మనము చేసిన ఎన్ని పాపాలు, ఎన్ని తప్పులైనా కానీ, ఎంత హింస, ఎంత బలహీన స్థితిలో మనము చేసిన ప్రతి పాపము కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, ఎరిగి ఉన్నాడు. ఆయన దాని ద్వారా ఎన్నో శ్రమలు అనుభవించారు. కానీ ఆయనకి మనపైన ఉన్నటువంటి ప్రేమ ఆ దోషములనన్నింటినీ కప్పివేసింది ప్రియులారా. అలాగే ప్రేమ అన్నింటినీ తాలుకొనును అనే మాట బైబిల్ చెప్తా ఉంది. అంటే అన్నింటినీ సహిస్తుంది అని బైబిల్ చెప్తా ఉంది. మనము ఎవరైనా మన పట్ల అపరాధము చేసినప్పుడు, మన పట్ల అన్యాయంగా ప్రవర్తించినప్పుడు మనలో కోపము వస్తుంది. మనము సహించలేని స్థితికి వెళ్ళి వారిని దూషించే పరిస్థితికి వస్తాం. కానీ నిజమైన ప్రేమ ఎలాగుంటుందనేది మనం ఇక్కడ గమనించగలుగుతాం. ప్రేమ అన్నింటినీ తాలుకొనును అంట. మీ కొరకు నేను ఆ ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు మనము కొరింథీయులకు రాసిన పత్రికలో చదవగలుగుతాం. అది మీ కొరకు ఒకసారి నేను చదివి వినిపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథియన్స్ 13వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అక్కడ ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ఇక్కడ ప్రభువుని హింసించిన విధానం కానీ, ప్రభువుని సిలువకి ఎక్కించిన విధానము కానీ, ఆయన్ని వారు ఏ రీతిగా బలవంతంగా ఆయనని హింసించారో, ఏ రీతిగా ఆయన్ని హేళన చేశారో, ఏ రీతిగా ఆయన్ని కించపరిచారో మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువుకి ఎందుకు కోపం రాలేదు? ఎందుకు ఆయన వారి మీద మరి ఆ యొక్క ద్వేషం చూపించలేదు అంటే, ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఎలాంటి ప్రేమ ప్రియులారా? అగాపే ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే ఆ ప్రేమ త్వరగా కోపపడదు. అంటే నిజమైన ప్రేమ కోపపడదు. అందుకే ఎలాంటి బాధలు, హింసలు, శ్రమలు అనుభవించాల్సి వచ్చినా ప్రభువు కోపపడలేదు. కాబట్టి ఆయనకి మన పైన ఉన్నటువంటి ప్రేమ అటువంటిదని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు కానీ ప్రేమ గురించి ఇక్కడ ఇంకా ఏమని చెప్తూ ఉన్నారంటే, ప్రేమ శాశ్వత కాలముండును, అపకారమును మనస్సులో ఉంచుకొనదంట. అంటే ఎటువంటి అపకారం మన పట్ల చేసినా దాన్ని మనసులో ఉంచుకొనకుండా ప్రేమించడమే నిజమైన ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారిది నిజమైన ప్రేమ స్నేహితులారా. అందుకే ఎటువంటి అపకారము, ఎన్ని అపకారాలు చేశారు,
ఆయనని మరి వస్త్రహీనుని చేశారు. ఆయనని నడివీధిలో సిలువ మోపించారు, కొరడా దెబ్బలు కొట్టారు, హేళన చేశారు, ఇంకను ముఖము పైన ఉమ్మి వేశారు. ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి స్వచ్ఛమైన ప్రేమ ఎదుట ఇవేవి కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకొనలేదు. అందుకే ఇక్కడ రాయబడిన ప్రేమకున్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. అలాగే అపకారాన్ని మనసులో ఉంచుకోదంట. కాబట్టి మనసులో ఉంచుకోలేదు కాబట్టే ఆయన సిలువకు ఎక్కిన తర్వాత మొట్టమొదటి మాట తండ్రితో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరిని తెలియక చేస్తున్నారు కాబట్టి వీరిని క్షమించు అని పలికాడు. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు సిలువలో ఆయన పలికిన మొదటి మాటను బట్టి మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. నిజమైన ప్రేమ త్వరగా కోప్పడదని, నిజమైన ప్రేమ సమస్త దోషమును కప్పునని, ప్రేమ అన్నింటినీ తాలుకొనునని ఈ మాటలన్నీ బైబిల్ చెప్తా ఉంది. ఆ మాటలన్నింటినీ కూడా ఈరోజు ప్రభువ సిలువ పైన మనకి చేసి చూపించారు. హల్లెలూయా. మన ప్రభువు మాటలు చెప్పేటువంటి వాడు కాదు, కానీ చేతలతో ఆయన ప్రేమను కనపరిచేటువంటి వాడు. అందుకే ప్రేమ అన్నింటినీ తాలుకొనును అన్న మాటకి ఆయన ప్రతి హింసను, బాధను, వేదనను అనుభవించి తాలుకొని, ప్రియమైన స్నేహితులారా, తండ్రి ఎదుట మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరయ్యా, వీరిని క్షమించు అని. కాబట్టి అంత గొప్ప అగాపే ప్రేమ ప్రభు సిలువలో మన కొరకు చూపించి మనతో అంటున్న మొట్టమొదటి మాట, తండ్రితో అంటున్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరిని క్షమించండి. ఈ క్షమాపణ మనమందరం పొందుకోగలిగాం. కారణం ఏంటో తెలుసా? మనమేంటో గొప్పవారమని కాదు, మనం పశ్చాత్తాపడ్డామని కాదు, మనము జ్ఞానులమని కాదు, కానీ ఆయన యొక్క కనికరము, ఆయన ప్రేమ సమస్తమును తాలుకొనును కాబట్టి, ఆయన ప్రేమ దీర్ఘకాలము సహించును కాబట్టి, ఆయన ప్రేమ మరి త్వరగా కోపపడదు కాబట్టి, ఆయన ప్రేమ మరి ఎలాంటి పరిస్థితిని కూడా అపకారాన్ని మనసులో ఉంచుకొనదు కాబట్టి మనము క్షమించబడ్డాం. ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు ప్రభు బిడ్డలమని చెప్పుకునే మనము, దేవుని వెంబడించే బిడ్డలమనే మనము ఏం చేయాలో తెలుసా? ప్రభు క్షమించడం. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడని బైబిల్ చెప్తా ఉంది కదా. అపారమైన ప్రేమమూర్తి కాబట్టి ఆయన క్షమించగలిగాడు. ఈరోజు మనమేం చేయాలంటే, మనము కూడా క్షమించే మనసు కలిగి ఉండాలి. ప్రభువుకు కలిగినటువంటి ఆ క్షమించడానికి సిద్ధ మనసు ఎలాగైతే ప్రభువు కలిగి ఉన్నాడో, మనము కూడా అటువంటి మనసు కలిగి ఉండాలి. ఈరోజు వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే, క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని వాక్యం చెప్తా ఉంది. ఏ మనసు కలిగి ఉండాలి? క్రీస్తునకు ఎలాంటి మనసు కలిగి ఉందంటే, ఆయనకు క్షమించే మనస్సు ఉంది. ఎలాంటి వారిని క్షమించాడు? ఆయన వద్దకు వెళ్ళి క్షమాపణ అడిగేవారిని క్షమించాడా? కాదు. ప్రియమైన స్నేహితులారా, ఎవరు క్షమాపణ అడగకున్నా వారు చేసిన పాపాలను బట్టి, వారు చేసిన ద్రోహాన్ని బట్టి ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న దయ, కరుణ మనల్ని క్షమింపచేసింది. ఎలాంటి వారిని క్షమించాడో తెలుసా? దూషించిన వారిని క్షమించాడు. వెంటే ఉండి మోసం చేసిన వారిని క్షమించాడు. అపాయములో అందరూ విడిచి వెళ్ళిపోయారు. ఎవరైతే శిష్యులు మేము మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తామన్నారో అలాంటి వారు సైతం కూడా యేసు ప్రభు వారిని విడిచి వెళ్ళిపోయారు. అలాంటి వారిని క్షమించాడు. అపహాస్యం చేసిన వారిని క్షమించాడు. ఇదిగో, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అని ముసుగు వేసి ముఖం మీద దెబ్బలు కొడితే వారిని క్షమించాడు. ప్రియమైన స్నేహితులారా, అవసరానికి వాడుకొని వదిలేసిన వారిని క్షమించాడు. ఎంతోమంది స్వస్థత పొందారు కదా. ఎంతోమంది, అయ్యా ఇక నేను మిమ్మల్ని విడిచిపెట్టమన్నారు కదా. సిలువ వేసేటప్పుడు ఎవరున్నారు? ఏ ఒక్కరునూ లేరు. ప్రియమైన స్నేహితులారా, వారిని సైతం ప్రభు క్షమించాడు. గాయపరిచిన వారిని క్షమించాడు.
హింసించిన వారిని క్షమించాడు, ఉమ్మి వేసిన వారిని సైతము ప్రభు క్షమించాడు. ఈరోజు ప్రభు శిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటి అంటే క్షమించడం. ఈరోజు మనం ఆ మాటని పాటించాలి, నేర్చుకోవాలి. దానిని హృదయంలో పాతుకొని పోయేటట్లు దాని గురించి మనము ధ్యానం చేయాలి. ప్రియమైన వారలారా, క్షమించడం అంత సులువైన పని కాదు. నీకు నిజమైన ప్రేమ ఉంటేనే క్షమించగలుగుతావు. మనం విన్నాం కదా ప్రేమ యొక్క లక్షణాలు, నిజమైన ప్రేమ యొక్క లక్షణాలు. ఈరోజు అనేక మంది స్వార్థపూరితమైన ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నారు, కానీ నిజమైన ప్రేమ ఉంటే ఆ లక్షణాలు మనలో కనిపించాలి. ఆ లక్షణాలు ప్రభువు మనకి కనబరిచారు. శిలువ మీద ఆయన వేలాడుతూ భయంకరమైన వేదనలో ఆ లక్షణాలు ఆయన కనపరిచాడు. ఏంటంటే ప్రేమ త్వరగా కోప్పడదు. ఆయన ఎవ్వరి మీద కోప్పడలేదండి. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఆయన పట్ల చేసిన ఏ అపకారాన్ని కూడా ప్రభువు మనసులో ఉంచుకొనలేదండి. అలాగే అన్నింటినీ తాలుకొనును. ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి హింసనైనా, ఎలాంటి వ్యతిరేకతనైనా, తిరస్కారాన్నైనా తాలుకుంటుంది ప్రేమ అని బైబిల్ చెప్తా ఉంది. అవి బైబిల్ మాటలు దేవుని క్రియల్లో, దేవుని జీవితంలో, ఆయన దేహము పైన కనపరిచారు. ప్రియమైన స్నేహితులారా, సిలువ ఎక్కిన ఆయన పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరిని క్షమించండి. ఈరోజు నువ్వు క్షమించగలుగుతున్నావా? నీ సహోదరులను, నీ స్నేహితులను, నీ బంధువులను, నీ ఇరుగు పొరుగు వారిని క్షమించగలుగుతున్నావా? మరి క్షమించకుండా నేను దేవుని బిడ్డను అని చెప్తే ఆయన ఎంత మాత్రము సంతోషించడు. క్షమించకుండా నేను దేవుని బిడ్డను అని చెప్తే సిలువలో ఆయన పెట్టిన ప్రాణానికి మరి సరైనటువంటి అర్థమే లేదు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉన్నామో మనము ఆయనను అనుసరించే వారముగా, క్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి ఉండే వారముగా ఉండాలి. ప్రభు అంత వేదనలో, శ్రమలో కూడా అన్నింటినీ తాలుకొని అన్ని అపాయములను, అపకారములను మరచిపోయి ఆయన క్షమించగలిగాడు. ఈరోజు ఈ మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం క్షమించడం. నీకు నీ సహోదరునితో భేదమున్నట్లయితే, నీ ఇరుగు పొరుగు వానితో భేదమున్నట్లయితే, నీ స్నేహితులతో భేదమున్నట్లయితే ఇప్పుడే వారిని క్షమించు. అప్పుడు ఆయన సిలువలో పెట్టిన ప్రాణానికి అర్థం ఉంటుంది. ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించినందుకు నీవు పొందుకున్న రక్షణకి ఒక అర్థం ఏంటంటే నువ్వు క్షమించగలిగి ముందుకు సాగిపోవాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు ప్రియులారా. ఆయనే అంటా ఉన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు అని. ప్రభు గురించి ఒక మాట బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, ఇదిగో ఈయన లోక పాపములను మోసుకొని పోయు గొర్రెపిల్ల అని. ఆయన పాపాలను మోసుకొని పోవడానికి వచ్చాడు. ఈరోజు ప్రభువే తీర్పు తీర్చను అని అంటుండగా మనమెందుకు తీర్పు తీరుస్తాం? మనమెందుకు నీ సహోదరుని నువ్వెందుకు తీర్పు తీరుస్తావు? వాడలాగా, వీడిలాగా, తనలాగా, ఆమె ఇలాగా అని ఎందుకు తీర్పు తీరుస్తావు? ప్రియమైన స్నేహితుడా, ప్రభు సిలువలో కూడా క్షమించే గుణాన్ని నేర్పించాడు. ఈరోజు మనము కూడా క్షమించగలిగితే ఆయన బిడ్డలమవుతాం. ఈరోజు మనము కూడా క్షమించగలిగితే ఆయన శిష్యులమవుతాం. ఈరోజు మనం కూడా క్షమించగలిగితే ఆయనకు స్నేహితులమవుతాం. ప్రియమైన వార్లారా, ప్రభు సిలువపై పలికిన మొట్టమొదటి మాటను మనము పాటిద్దాం. మనము కూడా క్షమిద్దాం. మన పరిధిలో ఎవరినైతే మనము క్షమించకుండా, ఇన్ని దినాలు పలకకుండా వారితో మౌనంగా కాలాన్ని గడుపుతూ ఉన్నామో వారిని క్షమిద్దాం. ఎవరినైతే మరి మన హృదయంలో దోషులుగా ఎంచుకొని వారి వైపు కూడా చూడకుండా మౌనంగా మనము దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నామో ఈరోజు ఆ మౌనాన్ని విడిచిపెట్టి దేవుని ఘనపరచులాగున వారిని క్షమిద్దాం. ప్రతి వారిని క్షమించడానికి మనము ప్రయాసపడదాం. ఆయన మరణాన్ని జయించే శక్తి కలిగిన వాడైనప్పటికీ పాపులను, మనుషులను, నరమాతృలను క్షమించడానికి సిద్ధపడ్డాడు. ప్రియమైన స్నేహితులారా, క్షమాగుణము ఎంతో గొప్పది. ప్రభు మనకది చేసి చూపించాడు. ఆయన క్రియల్లో, ఆయన మాటల్లో, చేతల్లో సమస్తము క్షమకి
ఉదాహరణ, క్షమకు మారుపేరే యేసుక్రీస్తు ప్రభువారు. అలాగ క్షమించగలిగితే నీవు నేను ఆయన బిడ్డల వలె మార్చబడతాం. ఆయన శిలువపై వేలాడుతూ కూడా క్షమించడం నేర్పించిన ప్రేమ, అది యేసయ్య ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలమని చెప్పుకునే మనము యేసయ్య ప్రేమను చూపిద్దాం, క్షమిద్దాం.